చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లని కార్యక్రమాన్ని ముగించుకుని వస్తోన్న వైసీపీ కార్యకర్తలపై దాడి చేసి వాహనాలను తగలపెట్టడం సరైన పద్ధతి కాదని కర్నూలు జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మేలు చేయడంతోనే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేశారు. ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతామని కర్నూలు జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి హెచ్చరించారు. 2014లో మేము గెలిచిన 2009 ఎమ్మెల్యే గెలిచినా నువ్వు పీఆర్పీని ఓడిపోయినావు. మళ్ళీ వచ్చి సంపదామని తెలుసు కదా, మేము సంపదామని తెలిసినప్పుడు మా పార్టీలోనూ చేరి మా వెనక ఆటికి పిలిచి ఆటికి వస్తుంటివి. మరి అప్పుడు సంపదామని నీకు భయం లేదా? అటువంటి చేసేవాళ్ళే అయితే నేను మా వెంట పెట్టుకొని మేము తిప్పి నిన్ను 4 సంవత్సరాలు కాపాడడం జరిగింది. మళ్ళీ తర్వాత 2014లో నీకు సీట్ వస్తుందని పోయినావు, సీట్ రాలే, తిక్కారెడ్డి చెంచని చేయనావు. కానీ తిక్కారెడ్డి కూడా చేయలే ఆ రోజు. నువ్వు ఆ రోజు బుట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో అంటే మాతో కావచ్చు, ఎంపీ క్యాండిడేట్తో కావచ్చు, నువ్వు లోపల లాలూచిపడి పార్టీకి ద్రోహం చేయడం జరిగింది. మరి పులి ఎప్పుడైనా ఇట్లా పని చేస్తుందే? పులి అట్లా పని చేయదు కదా. పులిలాగే బతకాలా. అది చచ్చినా బతికినా ఒకటే. నువ్వు బాలనాగిరెడ్డి దగ్గర రాకూడదు అసలుకి. ఇంకా పులి కదా, నీ పులిలాగే ఉండాలా. అవసరం ఉంటే అధికారం ఉంటే పులి, అధికారం లేనప్పుడు గోడ మీద పిల్లి. అధికారం లేనప్పుడు గోడ మీద పిల్లి అంటే 5 సంవత్సరాలు వాడుకుంటారన్నమాట. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వాడుకొని మళ్ళీ వదిలేసి మళ్ళీ అధికార పార్టీ వస్తేనే మళ్ళీ దాంట్లో పోవడం మీ పులులు అన్నాడు. నీ పులి గురించి తెలుసు, పులి పిల్ల గురించి తెలుసు. ఇదే మళ్ళీ సరే ఓసారి అంటే మీ నాయన చెప్పలేదంలే, మళ్ళీ 19లోనే చెప్పింటాడు. 5 సంవత్సరాల గ్యాప్లో ఒకసారి చెప్పింటాడు నన్ను చంపాలనుకున్నారా. మరి మళ్ళీ 2019లో మా పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో, బాలనారెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరి నాకు గుర్తించండి, నాకు ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేదు అంటే నిన్ను గుర్తించి ఆ రోజు జిల్లా స్థాయిలో తీసుకుని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ చేస్తే ఆ రోజు అనేక మంది రైతులు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, రకరకాల వాళ్ళతో పర్సంటేజ్ తీసుకున్న నువ్వు బీసీల గురించి ఈరోజు మాట్లాడుతున్నావు. సరే మరి అప్పుడైనా ఊరికనే ఉన్నావా? మళ్ళా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీరు అందరూ తెలుసు నా దగ్గరికే ఎమ్మెల్యే గారి దగ్గర పోయే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు నా దగ్గరికే వచ్చి మాధవరం విషయంలో ఏ విషయం ఉన్నా చెప్పి పనులన్నీ చేయించుకొని నీకు ఏకచక్రాధిపత్యంగా నువ్వు మమ్మల్ని నమ్ముకొని ఉన్నావు కాబట్టి నీకు విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్నీ నీకే ద్వారానే పనులు చేయడం జరిగింది.